నమస్కారం. ఎస్ఆర్కే సిటీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర, మారుమోగిన పురవీధులు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఉచిత పరదాల సమర్పణ, 28 ఏళ్లుగా కొనసాగుతున్న పరదాల మణి సేవ. స్వచ్ఛమైన పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలి. జాయింట్ కలెక్టర్ గోవిందరావు. గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, పారదర్శక పాలన ఇవ్వాలని సూచన. ఇక వార్తల్లోని వివరాలు. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు తిరుపతికి చెందిన భక్తుడు సుబ్రహ్మణ్యం ఉచితంగా పరదాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత 28 సంవత్సరాలుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారితో పాటు ఇతర దేవాలయాలకు అత్యంత నిష్ఠతో ఆధ్యాత్మికంగా సాంప్రదాయ పద్ధతిలో పరదాలను తయారు చేసి ప్రతి ఏటా ఉచితంగా సమర్పిస్తున్నట్లు తెలిపారు. తన తల్లిదండ్రుల ఆశీస్సులతో శ్రీవారికి ఈ పరదాల సేవ చేసే భాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతమని ఆయన ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. గత 28 ఏళ్లుగా విరామం లేకుండా స్వామివారికి పరదాలు సమర్పిస్తుండడంతో సుబ్రహ్మణ్యం స్థానికంగా పరదాల మణిగా ప్రసిద్ధి చెందారు. కేవలం తిరుమలకే కాకుండా దానికి సన్నిహిత దేవాలయాలైన తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు అమ్మవారి ఆలయం, శ్రీకాళహస్తి క్షేత్రం మరియు కాణిపాకం దేవాలయాలకు కూడా ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సమయంలో ఉచితంగా పరదాలను అందజేస్తున్నానని అన్నారు. ఈ పరదాలను తాము నడుచుకుంటూ వెళ్ళి శ్రీవారికి సమర్పిస్తున్నట్లు ఆయన మీడియాకు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం జగత్ రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి కోయిలాల్వార్ తిరుమంజనం రేపు మంగళవారం జరుగుతుంది. ప్రతి ఏటా 4 సార్లు ఆ దేవదేవుడికి పరమ పవిత్రముగా గుడిశుద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఉగాది ఆస్థానం, ఆనివార ఆస్థానం, సాలకట్ల బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి. ఈసారి ఆనివార ఆస్థానానికి ఆ దేవదేవుడికి సమర్పించే అపూర్వమైన భాగ్యం నాకు కలగడం పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాను. గత 28 సంవత్సరాలుగా ఆ దేవదేవుడికి ప్రతి ఏటా 4 సార్లు కాలినడకన తీసుకుని పోయి ఆ దేవదేవుడికి ఆనంద నిలయానికి గర్భాలయంలో ఉన్న పరదాలన్నీ శుచి శుభ్రత పాటించి స్వామి దయతో, స్వామి ఆశీర్వాద బలంతో ఇలాంటి అపూర్వమైన కైంకర్యము నాకు ఇవ్వడము నా తల్లిదండ్రులు చేసిన పుణ్య బలముగా భావిస్తున్నాను. ఆనివార ఆస్థానానికి బంగారు వాకిల్లో ఉపయోగించే పరద, ధూపదీప నైవేద్యం, రాములవారి మేడలో ఉపయోగించే ఒక పరద, ఏకాదశి సేవలో ఉపయోగించే పరద, గత 3 పరదాలు 2 కురాలాలు సమర్పిస్తున్నాను. బ్రహ్మోత్సవంలో ఉపయోగించే పరద మీద నేత్ర దర్శనము, సాలకట్ల బ్రహ్మోత్సవానికి అత్యంత పవిత్రమైన మామిడి తోరణాలు, కుందన్సు, గజలక్ష్మి, మహాలక్ష్మి, పద్మావతమ్మ తల్లి, పూర్ణకుమ్మాలు, ఇలాంటి అపూర్వమైన సాంప్రదాయాలు ఆ దేవదేవుడి సన్నిధిలో పరదా మీద వేయడం జరిగింది. 60-70 రకాల కుందన్సు, స్టోన్సు, బంగారు లేసులు సూరత్తు, కలకత్తా నుంచి ప్రత్యేకంగా తెప్పించి చాలా పవిత్రంగా ఆ స్వామి గర్భాలయానికి పరదాం చేస్తాము. 2 రాములవారి మేడ, స్వామికి ఏకాదశి సేవలో ఉపయోగించే పరదా 1, 3 కులశేఖరపడి ధూపదీప నైవేద్యంలో ఉపయోగించే పరద, గర్భగుర కురాలము, శయన మండపము కురాలము. స్వామి సన్నిధిలో ప్రతి ఏటా ఇలాంటి అపరూపమైన సేవ దొరకడం పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాను. తిరుమల సన్నిధిలో తో పాటు ఉపదేవాలయ అన్నిటికీ శ్రీనివాస మంగాపురం, రాములవారి మేడ, రాములవారి గుడి, అలాగే అమ్మవారి టెంపుల్, ఒంటిమిట్ట, కాణిపాకము అన్ని దేవాలయాలకి ఆ ప్రతి ఏటా జరిగే ఉత్సవాలకి ఉచితంగా సమర్పిస్తున్నాను. ఇలాంటి అపూర్వమైన సేవ దొరకడము పూర్వజన్మ సుకృతగా ఆ దేవదేవుడు కలియుగ శ్రీనివాసుడు నాకు ఇచ్చిన గొప్ప వరముగా భావిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. లో పుట్టడము పూర్వజన్మ సుకృతగా భావిస్తున్నాను. తిరుపతిలో పుట్టి పెరిగి ఇంతవాణ్ణి ఆ దేవదేవుడు పాదాల చెంతనే పెరిగి
ఇంతవాణి చేశాడు. నా కలియుగ దైవం శ్రీనివాసుడు. నా పేరు సుబ్రహ్మణ్యం మణి అని పరదాల మణిగా ఆ దేవదేవుడి సన్నిధిలో పేరు రావడము పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి అర్హ ఓటరు భాగస్వామ్యం కావాలని భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ఖచ్చితత్వంతో ఓటర్ల జాబితాను రూపొందించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ సూచించారు. సోమవారం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని తిరుపతి అర్బన్, రూరల్ మండలాల్లోని మంగళం 2 గ్రామ సచివాలయం, అవిలాల గ్రామ సచివాలయం, అలాగే తిరుపతి నియోజకవర్గ పరిధిలోని పోస్టల్ కాలనీ గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం పురోగతి, ఇంటింటి ఎన్యుమరేషన్, ఫారాల సేకరణ, డిజిటలైజేషన్, జాబితాల తయారీ ప్రక్రియలను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లా కలెక్టర్ బూత్ లెవెల్ అధికారులు, బూత్ లెవెల్ ఏజెంట్లతో సమావేశమై క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్ల వివరాలను సక్రమంగా నమోదు చేయాలని, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఎన్యుమరేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ 2026 కార్యక్రమంలో భాగంగా సందేహాలు ఉన్న ప్రతి సచివాలయంలో ఓటర్లతో కలెక్టర్ మాట్లాడి వారి సందేహాలకు పూర్తి స్థాయిలో వారికి ఫోన్ ద్వారా సందేహాలను నివృత్తి చేశారు. నమస్కారం. మనకి రాష్ట్రమంతటా జరుగుతున్నటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియలో మొట్టమొదటి భాగమైనటువంటి డోర్ టు డోర్ క్యాంపెయిన్ మనకి రేపటితో ముగుస్తుంది. దీంట్లో భాగంగా ప్రతి ఒక్క బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ తన పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్కి కూడా గడిచిన 30 రోజులుగా ఎన్యూమరేషన్ ఫాము ఇవ్వడం, ఆ ఎన్యూమరేషన్ ఫాము ఫిల్ చేసింది తిరిగి తీసుకోవటం, తిరిగి తీసుకున్న దాన్ని బిఎల్ఓ యాప్లో డిజిటైజ్ చేయటం, ఇదంతా జరుగుతూ వచ్చింది. మన జిల్లాలో ఇప్పటికే ఆల్మోస్ట్ 99.5% ఈ డిజిటైజేషన్ ప్రక్రియ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇందులో మనము ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, చాలా వరకు ఈ ప్రక్రియలో చనిపోయిన ఓటర్లు, పర్మనెంట్గా మైగ్రేట్ అయిపోయి వలస వెళ్ళిన వాళ్ళు, ఆర్ఎల్స్ షిఫ్ట్ అయిన వాళ్ళు, అంటే ఇక్కడ రెంట్కుంటూ ఆర్ఎల్స్ ఉద్యోగరీత్యా ఇక్కడుంటూ ఇప్పుడు వేరే చోటకి గడిచిన సంవత్సరంన్నరలో 2-3 సంవత్సరాల్లో వేరే చోటికి షిఫ్ట్ అయిన వాళ్ళు, అదేవిధంగా నాట్ ట్రేస్డ్, అంటే అసలు ఎవరికి వాళ్ళ సమాచారం తెలిసిండకపోవటం, ఇదంతా కూడా లిస్టులు తీసుకున్నాం. దాన్ని అదేవిధంగా డూప్లికేట్ ఆర్ డబుల్ ఎంట్రీ, ఇక్కడ ఓటు ఉంటుంది, ఇంకో చోట ఓటు ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మనము యాబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్ ఏఎస్డిడి లిస్ట్ అంటాము. వాళ్ళందరినీ కూడా మనం ఓటర్ లిస్ట్ నుంచి తొలగించాలి కాబట్టి అది ఒకవైపు చేస్తున్నాము. అదేవిధంగా మ్యాపింగ్ లింకేజ్ 2002 ఓటర్ లిస్టుతో మనకి లింకేజ్ కుదరని వాళ్ళు కొంతమందిని గుర్తించాము. వాళ్ళ పేర్లు మాత్రం మనకి మసాయిదా జాబితా, అంటే డ్రాఫ్ట్ ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు ఉంటాయి. 21వ తారీఖున మనం పబ్లిష్ చేస్తాం డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు. దాంట్లో వాళ్ళ పేర్లు ఉంటే వాళ్ళు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓన్లీ వాళ్ళకి మనం నోటీస్ ఇస్తాము. ఆ నోటీస్కి ఏదైతే భారత్ ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి 11 డాక్యుమెంట్లలో ఏదో ఒక డాక్యుమెంట్, క్యాస్ట్ సర్టిఫికెట్ కావచ్చు, ఇంటి నివేశన స్థలం ఇది కావచ్చు, లేదంటే 10th క్లాస్ మెట్రికులేషన్ ఏదన్నా మార్క్ లిస్ట్ ఏదన్నా కావచ్చు. ఇందులో 11 ఉన్నాయి. పాస్పోర్ట్ ఉంటే పాస్పోర్ట్ కూడా ఇవ్వచ్చు. ఇలాగా ఏది ఉంటుంది, ఎస్టీలు ఉంటే ఎవరన్నా ఫారెస్ట్ రైట్స్ కమిటీలో ఇచ్చిన పట్టాలు ఇవ్వచ్చు. ఇట్లా 11లో ఏదో ఇచ్చినా డ్రాఫ్ట్ లిస్ట్లో ఎలా ఉంటారు, ఫైనల్ లిస్ట్లో కూడా వాళ్ళందరూ వస్తారు. సో అది లింకేజ్ కాని వాళ్ళు. ఇట్లాగా అర్హుడైన ప్రతి ఒక్క ఓటర్ని పెట్టడం, అర్హత లేని వాళ్ళందరినీ కూడా తీసేయడం కోసమే ముఖ్యంగా ఈ ఎస్ఐఆర్ ఎక్సైజ్ అనేది మనం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే నేను ఈరోజు రేణిగుంట మండలంలో 172, 157, 162, 159 ఈ పోలింగ్ స్టేషన్లో సంబంధించిన బిఎల్ఓ, బిఎల్ఏలు, బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ పార్టీలకు సంబంధించి, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి బిఎల్ఏలతో కలిపి జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు మనం మీటింగ్ పెట్టుకున్నాం. ఈ మీటింగ్లో ప్రతి ఒక్క బిఎల్ఓ
గడిచిన నెల రోజులు తను చేసిన ప్రక్రియలో భాగంగా ఎంతమంది చనిపోయారు, ఎంతమంది షిఫ్ట్ అయిపోయారు, ఎంతమంది పర్మనెంట్గా మైగ్రేట్ అయ్యి దొరకట్లేదు, ఎంతమంది డూప్లికేట్లు ఉన్నారనే లిస్టులు మనం తీసి బిఎల్ఏలందరికీ కూడా అది చదివి వినిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఎంతమందికి మ్యాపింగ్ జరగలేదనేది కూడా చదివి వినిపించడం జరుగుతుంది. దాన్ని చదివి వినిపించిన తర్వాత వాళ్ళకు కూడా ఒక కాపీ లిస్ట్ ఇచ్చి అందులో వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఏదన్నా ఉన్నా కూడా తిరిగి అది తీసుకొని మనం చూడడం జరుగుతుంది. ఇప్పుడు నా ముందే బిఎల్ఏలందరూ కూడా వాళ్ళు చాలా సాటిస్ఫాక్షన్ వ్యక్తం చేశారు. బిఎల్ఓలు తరచూ ప్రతిరోజు వాళ్ళతో కలిపి ఇంటింటికి తిరగడం జరిగింది. ప్రతి ఒక్క లిస్టు కూడా వాళ్ళు చెప్పిన మేరకే, బిఎల్ఏలు చెప్పిన మేరకే బూత్ లెవెల్ ఆఫీసర్స్ కూడా ఈ ఆబ్సెంట్, షిఫ్ట్, డెత్, డూప్లికేట్ లిస్టులు కూడా తయారు చేసి చాలా పకడ్బందీగా జిల్లా వ్యాప్తంగా కూడా మనము ఈ ప్రక్రియ అనేది కూడా చేసుకుంటున్నాం. నియోజకవర్గ పరిధిలో పారదర్శకమైన, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారు చేసేందుకు అందరూ సహకరించాలని 167వ నియోజకవర్గ ఎన్నికల ప్రత్యేక అధికారి జాయింట్ కలెక్టర్ గోవిందరావు అన్నారు. నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ శారదాదేవితో కలిసి సోమవారం రాయల చెరువు రోడ్డులోని 156, 157, 158, 159 పోలింగ్ కేంద్రాల బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఖచ్చితమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారు చేసేందుకు ప్రత్యేక ఓటర్ల సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహిస్తున్నామని అన్నారు. మంగళవారంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు. అనంతరం ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద ఈ జాబితాను ప్రచురిస్తామని తెలిపారు. అందులో ఏవైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకోవచ్చని చెప్పారు. ఈ సమావేశంలో ఈడీటీ సుధాకర్ నాయక్, బూత్ లెవెల్ ఏజెంట్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ఈ నెల 5వ తేదీన శరభయ్య యాదవ్ యువశక్తి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం, అలాగే దానికి ముందు చేపట్టిన సంచలన బైక్ ర్యాలీని అత్యంత వైభవంగా విజయవంతం చేసినందుకు గాను యాదవ సంఘం నాయకులను, యువతను ఆర్ఆర్ యాదవ్ ఆధ్వర్యంలో తిరుపతిలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో ఆర్ఆర్ యాదవ్ మాట్లాడుతూ యాదవ సమాజం యొక్క ఐక్యతను, శక్తిని చాటి చెప్పేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో యువత, పెద్దలు పోషించిన పాత్ర అభినందనీయమన్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా భారీ సంఖ్యలో బైక్ ర్యాలీకి తరలివచ్చి క్రమశిక్షణతో విజయవంతం చేసిన ప్రతి ఒక్క యువకుడికి, నాయకుడికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్తులో కూడా ఇదే ఐక్యతను కొనసాగిస్తూ శరభయ్య యాదవ్ యువశక్తి ఆధ్వర్యంలో మరిన్ని సేవా, సామాజిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని ఈ సందర్భంగా నిర్వాహకులు స్పష్టం చేశారు. ఈ సత్కార కార్యక్రమంలో యాదవ సంఘం ముఖ్య నాయకులు, యువశక్తి ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో యాదవ యువత పాల్గొన్నారు. తిరుపతి తెలుగుదేశం పార్టీ పట్టణ ఇన్ఛార్జిగా నూతనంగా నియమితులైన జేబీ శ్రీనివాస్కు నగరంలో ఘన స్వాగతం, సన్మాన కార్యక్రమాలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే 8వ వార్డు టీడీపీ సీనియర్ నాయకులు బుద్ధా వెంకటరాయలు నాయకత్వంలో జేబీ శ్రీనివాసును పార్టీ శ్రేణులు అత్యంత వైభవంగా సత్కరించారు. 8వ వార్డుకు చేరుకున్న నూతన ఇన్ఛార్జికి వార్డు పరిధిలోని సీనియర్ నాయకులు, యువ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య జేబీ శ్రీనివాస్కు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకటరాయల్ మరియు వార్డు నాయకులు కలిసి జేబీ శ్రీనివాసును భారీ గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు బుద్ధా వెంకటరాయలు మాట్లాడుతూ జేబీ శ్రీనివాస్ నియామకం తిరుపతి నగర పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని హర్షం వ్యక్తం చేశారు. ఆయన సమర్థవంతమైన నాయకత్వంలో రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధిలోనూ, ప్రజా సమస్యల పరిష్కారంలోనూ తామంతా జేబీ శ్రీనివాస్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయనకు సంపూర్ణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఈ సన్మాన కార్యక్రమంలో 8వ వార్డుకు చెందిన పలువురు ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని విజయవంతం చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో రుద్రగోపి జిల్లా పోలీసులకు ఒక వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు అశోక్ రెడ్డి వల్ల తమ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఈ విషయంలో పోలీసులు స్పందించి తమ కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని ఆయన ఈ సందర్భంగా వేడుకున్నారని తెలిపారు.
వాళ్ళ నాకు వాళ్ళ అనుచరులు వాళ్ళ సోపాల భాస్కర్ రెడ్డి, అద్దాల భాష, కోబుల్ రెడ్డి, సురేంద్రారెడ్డి వీళ్ళ వల్ల ప్రాణహాని ఉందని ఎస్పీ గారికి గతంలో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ ఇక్కడ ఎస్పీ గారిని కలిసి వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా, ఈ ఇంటర్నేషనల్ స్మగ్లర్ని వెంటనే అరెస్ట్ చేయాలా, మా అలాంటి బాధితులకు న్యాయం చేయాలనేసి మీ ద్వారా కోరుకుంటున్నాం. ఎస్పీ గారిని కలిసి కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాం. అతను అక్రమాలు, అతని రెడ్ ఛానల్ స్మగ్లరు, ఆ రెడ్ ఛానల్ స్మగ్లర్ అని ఈరోజు అతన్ని అరెస్ట్ చేయాలనేసి ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తున్నాం. మంగళం సప్తగిరి కాలనీలో ఎర్రచందనం అశోక్ రెడ్డి వల్ల నాకు ప్రాణహాని ఉందనేసి గతంలో 2016లో కూడా అప్పుడున్న ఎస్పీ గారికి, మళ్ళీ కూడా 2019లో ఉన్న ఎస్పీ గారికి అందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే అతను తిరుమలలో ఒక ట్యాక్సీ డ్రైవరు, ఆయన అనుచరులు కోబుల్ రెడ్డి, సోపాల భాస్కర్ రెడ్డి, అద్దాల భాష, సురేంద్రారెడ్డి, కానాల భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ కూడా ట్యాక్సీలు దోలుకుంటూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు మంగళంలో నివాసం ఉంటారు. నేను కూడా అదే ప్రాంతంలో 1996 నుంచి అక్కడే నివాసం ఉన్నాను. 2011 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొని పార్టీ కోసం నిరంతరం పనిచేశాను. కాలక్రమేణా అతను 2013లో కూడా పార్టీలో చేరినాడు. పార్టీలో చేరిన తర్వాత అతన్ని ఉమ్మడి కడప జిల్లాలో కేసులు పెడితే నేనే చెప్పి పెట్టించినాననేసి అతని అభియోగం. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో వడమాలపేట కావచ్చు, గాజులమండ్యం కావచ్చు, నగిరి కావచ్చు, పుత్తూరు కావచ్చు, పలమనేరు కావచ్చు, చిత్తూరు కావచ్చు, నగిరి రకరకాల స్టేషన్లలో అతని మీద కేసులు నమోదైనాయి. మా రీసెంట్గా 2023లో లాస్ట్ గవర్నమెంట్లో కూడా కంటైనర్ లారీకి కూడా పట్టుబడినాడు. ఈ పట్టుబడితే ఎక్కడ పట్టుబడినా కూడా రుద్రగోపి చెప్తే కేసులు పెట్టేసినారనేసి నా మీద అభియోగం చేసి నన్ను ఒకప్పుడు అటాక్ చేసి నన్ను నా బిడ్డల్ని కూడా చంపేయాలని ప్లాన్ చేస్తే నేను ఊరు వదిలిపోయి నా ఇల్లుని కూడా కాంపౌండ్ వాళ్ళు కూల్చేశాడు. జేసీపీలు పెట్టి కాంపౌండ్ వాళ్ళు కూల్చేసి కరెంటు వాటర్ లైన్ కట్ చేసి రకరకాల ఇబ్బందులు పెట్టినా కూడా మేము అతనికి భయపడి ఊరు వదిలి పారిపోయేసి పెళ్ళాం బిడ్డలతో ఉండాలనేసి గాలివీడులో నివాసం ఉన్నాము. అక్కడేమి సోర్స్ లేదు. చూడండి, అతను ఎర్రచందనం దొంగ కాదని పేపర్లో వచ్చినాయి ఇవన్నీ కూడా. అతను ప్రధాన అంచుడు అద్దాల భాష, మగోడు అయితే రారా నా కొడక చూసుకుందాం. అతను అశోక్ రెడ్డి, రారా నా కొడక నీ అమ్మని దెంగ ఏడదానుకున్నావు, ఇట్లంతా చేసినాడు. సీసీ కెమెరాలో రికార్డు కూడా ఉంది. కత్తులు రాడ్లు ఎత్తుకొని వచ్చి మమ్మల్ని చంపేదానికి ప్లాన్ చేశాడు. ఇవన్నీ కూడా గౌరవ ఎస్పీ గారికి గతంలో కూడా కంప్లైంట్ ఇచ్చాం, ఆలిపూర్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాం, అన్నీ చేసాం. అతని పైన అయితే చర్యలు తీసుకోలేదు. నేటికి నేను ఎస్పీ గారికి మళ్ళీ కూడా మాకు ప్రాణరక్షణ కావాలనేసి ఈ సోపాల భాస్కర్ ఏం చేశాడంటే గత 4 రోజుల ముందు రాజశేఖర గారి జయంతి మంగళం సప్తగిరి కాలేజీలో అక్కడ జయంతి కార్యక్రమం చేశాను. ఆ కార్యక్రమం చేశాననేసి కక్ష పెట్టుకొని భాషా టీంగడి ఇక్కడ మొన్నే పద్మావతి కళ్యాణంలో ఇద్దరిని చంపేసినారు. ఆ విధంగా ఈ నా కొడుకును ఒక 20 లక్షలు మాది కాదనంటే మా అశోకుడు చంపేస్తాడనేసి లూజు టాక్ ఇట్లంతా మాట్లాడుతున్నాడు. దానికి భయపడి ప్రెస్లో కూడా నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ ద్వారా ప్రజానికానికి తెలియాలనేసి ఈరోజు కూడా ఎస్పీ గారికి కలిసి మా కుటుంబానికి రక్షణ కల్పించాలి, ఆ ఎర్రచందనం స్మగ్లర్ని అరెస్ట్ చేయాలనేసి మీ ద్వారా కోరుకుంటున్నాను. అతను చేసే అక్రమాలు నేను బయట పెట్టినాను అనేసి అభియోగం. అతని పేరు వసంత్ అశోక్ కుమార్ రెడ్డి. దాదాపు 33 కేసులు కూడా ఉన్నాయి. పీడీ యాక్ట్లో కూడా పోయి వచ్చాడు జైలుకి రాజమండ్రి. ఇంటర్నేషనల్ స్మగ్లర్ అశోక్ రెడ్డి. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో హిందూ సామ్రాజ్య అధినేత ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర అత్యంత వైభవంగా కన్నుల పండుగగా సాగింది. పట్టణంలోని పురవీధులన్నీ కాషాయ రంగు జెండాలతో సుందరంగా అలంకరించబడి ఆధ్యాత్మిక మరియు దేశభక్తి శోభతో విరాజిల్లాయి. ఈ ఘనమైన శోభాయాత్ర కార్యక్రమానికి ప్రముఖ నాయకులు బోడే రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు వందలాది మంది భక్తులు, హిందూ బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్ర పొడవునా భారత్ మాతాకి జై, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అంటూ భక్తులు చేసిన నినాదాలతో పొంగనూరు పురవీధులు మారుమోగాయి. యాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహిషాసుర మర్దిని రూపాలు, సాంప్రదాయ కోలాటాలు మరియు డీజేల హోరు మధ్య యువత, మహిళలు ఉత్సాహంగా అడుగులు వేశారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు భారీ కేటాయింపులతో గట్టి బందోబస్తు నిర్వహించారు. పోలీసుల పర్యవేక్షణలో ఛత్రపతి శివాజీ శోభాయాత్ర అత్యంత ప్రశాంతంగా, విజయవంతంగా ముందుకు సాగింది. హిందూ జాగరణ సమితి, హిందూ పెద్దలు, హైందవ బంధువుల ఆధ్వర్యంలో ఈ రోజు పుంగనూరులో ఛత్రపతి శివాజీ వీర మహారాజ్
హిందూ సామ్రాజ్య దినోత్సవ సంబరాలు శోభాయాత్ర సందర్భంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ పెద్దలకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, నా అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు, హిందూ బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ హిందూ సామ్రాజ్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి మంచి కార్యక్రమాన్ని హిందూ జాగరణ సమితి వారి ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుండి విజయవంతంగా నిర్వహించడము చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో నిర్వహించాలని, హైందవ జాతిలో చైతన్యం తీసుకురావడానికి మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఛత్రపతి శివాజీ గారి స్ఫూర్తిని, వారి ఆశయాన్ని ప్రతి ఒక్కరూ కూడా కొనసాగించాల్సిన అవసరం ఉందని, అదే విధంగా ముఖ్యంగా యువత ఛత్రపతి శివాజీ గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని హిందూ సమాజంలో చైతన్యం తీసుకురావడానికి, ఐకమత్యం తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే మనందరికీ ఆయన ఒక చక్రవర్తిగా, ఒక చక్రవర్తిగా, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన పోరాట వీరుడిగా మాత్రమే మనకు తెలుసు. కానీ హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ఛత్రపతి శివాజీ గారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత పోరాటం చేశారు, తన వ్యతిరేక శక్తులు, శత్రువులు పూర్తిగా హైందవ సామ్రాజ్యాన్ని, హిందువులను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తే వాటన్నింటినీ ఏ విధంగా ఎదుర్కొన్నారు, ఎన్ని కష్ట నష్టాలు పడ్డారనేది కూడా మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. సమస్యల కోసము, మరొక చిన్న చిన్న తాయిలాల కోసము ఈ రోజు మత మార్పుడుల గురించి ఆలోచించే పరిస్థితి ఉందంటే మనందరం కూడా ఆలోచించాలి. ఛత్రపతి శివాజీ ఆనాడు ఖడ్గం పట్టి శత్రువుల పైన యుద్ధం చేసి హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించే, హిందువుల యొక్క ఐక్యతను కాపాడితే ఈ రోజు మనం ఖడ్గం పట్టాల్సిన అవసరం లేదు. మనలో మనకున్న అనైక్యత మీద మనము యుద్ధం చేయగలిగితే చాలు. మనలో ఉన్న అచేతన వ్యవస్థ పైన యుద్ధం చేసి మన జాతిలో ఉన్న అచేతన వ్యవస్థను చైతన్యం తీసుకురాగలిగితే భవిష్యత్తులో హిందూ సామ్రాజ్యము, హిందూ జాతి, హిందూ సమాజము అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది, ఐక్యత ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పుంగనూరు హిందూ జాగరణ సమితి వారి ఆధ్వర్యంలో కేవలం శోభాయాత్రలు మాత్రమే కాదు, అనేక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. వారు మరిన్ని కార్యక్రమాలు చేయాలని, వారు చేసే కార్యక్రమాలకి పూర్తి స్థాయిలో నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. తిరుపతి తిలక్ రోడ్డులోని శ్రీ కరుమారియమ్మ దేవాలయంలో జూలై 17వ తేదీ నుంచి ఆగస్టు 16వ తేదీ వరకు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా ఆడి నెల మహోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త జి నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డితో కలిసి ఈ మహోత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జూలై 17వ తేదీ శుక్రవారం ఉదయం 5 గంటలకు ముని దీక్షలతో పాలకుండల మహోత్సవం ప్రారంభమవుతుంది. శ్రీ రామచంద్ర పుష్కరిణి, శ్రీ రాముల వారి ఆలయం, కోదండరామస్వామి ఆలయం నుంచి తిలక్ రోడ్డులోని శ్రీ కరుమారియమ్మ దేవాలయం వరకు భక్తులు భారీగా పాలకుండలతో ఊరేగింపుగా చేరుకొని అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు పాలాభిషేకం జరగనున్నదని, టికెట్ ధరను 200 రూపాయలుగా నిర్ణయించామన్నారు. మహోత్సవాలలో భాగంగా జూలై 24న కుమార అలంకారం, జూలై 26న అభిషేకం, జూలై 31న గోపాల అలంకారం, ఆగస్టు 7న వెంకటేశ్వర అలంకారం, ఆగస్టు 14న రాజరాజేశ్వరి అలంకారంతో పాటు ఉదయం 10 గంటలకు అన్నాభిషేకం, మధ్యాహ్నం 2 గంటలకు పొంగల్ సమర్పణ, ఆగస్టు 16న ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రత్యేక అభిషేకం, అనంతరం సాయంత్రం 6:30 అగ్నిగుండ ప్రవేశ మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ కమిటీ కోరింది. తిరుపతి స్థానిక సున్నప వీధిలో వెలిసిన కరిమారియమ్మ తల్లి దేవాలయంలో ప్రతి ఏడు ఆడి మాసాన్ని పురస్కరించుకొని నెల రోజుల పాటు అంటే
ఈ నెల 17వ తేదీ నుంచి రేపు నెల 16వ తేదీ వరకు ఒక నెల రోజుల పాటు ఆడి మాసంలో కరిమారి అమ్మకి ప్రత్యేక అభిషేక పూజలు జరుగుతాయి. ఒక్కొక్క వారం ఒక్కొక్క అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారు. ఆ విధంగా ఈ ఆడి మాసంలో ప్రత్యేక కార్యక్రమాలకు ఆలయ చైర్మన్ నాగేశ్వర యాదవ్ గారు, అలాగే ఆలయ అర్చకులు వేలాయుధం గారు ఈ ఆడి మాస ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఈరోజు రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరూ భక్తులు ఈ 17వ తేదీ నుంచి జరుగు కరిమారి అమ్మ ఆడి మహోత్సవాలకు పాల్గొని మొదటి రోజు మంచినీళ్ళకుంట శివాలయం నుంచి పాలకుండలతో అక్కడి నుంచి ఊరేగింపుగా నగరంలో వచ్చి అమ్మవారికి అభిషేకాలు జరుగుతాయి. ఆ రోజు నుంచి ప్రతి వారం ఒక్కొక్క అలంకరణతో ఒకరోజు బంగారు కవచంతో అలంకరణ, ఒకరోజు కాయగూరలతో అలంకరణ, మరి ఒక రోజు గంధముతో అలంకరణ, మరి ఒక రోజు గాజులతో అలంకరణ, ఇలాగా ప్రతి వారం విశేషంగా అలంకరణ చేసి అమ్మవారి దర్శనాన్ని మనకు భక్తులకు ఇస్తారు. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఆడి మాసంలో కరిమారి అమ్మని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. పిల్లలకు మంచి చదువులు వస్తాయి, వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా రైతులకు పాడి పంటలు సస్యశ్యామలంగా పండుతాయి. ముఖ్యంగా కరిమారి అమ్మకి ఆడి మాసంలో నెల రోజుల పాటు ఈ విశేషంగా పూజలు చేస్తే సకాలంగా వర్షాలు కురుస్తాయి. ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటాయి. ఈ మాడి మాసంలో కరిమారి అమ్మ తల్లి ఆశీస్సులతో వర్షాలు బాగా పడి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ నెల రోజుల పాటు అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. రేపు నెల 16వ తేదీతో అగ్నికుండంతో అన్నదానంతో ఈ ఉత్సవాలు ముగిస్తాయి. అందరూ రండి, అమ్మవారిని దర్శించుకోండి. అమ్మవారి దీవెన చల్లని దీవెన మనకందరికీ కలగాలని కోరుకుంటూ ఓం కరిమారి అమ్మ తల్లి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ సంస్థ అయిన శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు 10 లక్షల విరాళం అందింది. ప్రముఖ శ్వాసకోశ నిపుణులు డాక్టర్ సింగపాటి సుబ్బారావు 10 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని డాక్టర్ సుబ్బారావు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన కుమారుడు సింగపాటి సాయికృష్ణ పేరిట 10 లక్షల విరాళానికి సంబంధించిన చెక్కు డీడీని చైర్మన్కు స్వయంగా అందజేశారు. పేద రోగులకు ఉచితంగా అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు టీటీడీ నిర్వహిస్తున్న ప్రాణదాన ట్రస్టుకు ఈ విరాళం అందించడం పట్ల చైర్మన్ బిఆర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. మానవతా దృక్పథంతో ముందుకు వచ్చిన దాత డాక్టర్ సుబ్బారావుని ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం దాతకు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ శోభాయాత్ర, మారుమోగిన పురవేదులు. శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఉచిత పరదాల సమర్పణ, 28 ఏళ్లుగా కొనసాగుతున్న పరదాల మణి సేవ. స్వచ్ఛమైన పారదర్శకమైన ఓటర్ల జాబితా తయారీకి అందరూ సహకరించాలి, జాయింట్ కలెక్టర్ గోవిందరావు. గ్రామ సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, పారదర్శక పాలన ఇవ్వాలనే సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.